బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలోని పెద్ద పడుగుపాడు చంద్రమౌళి నగర్ లో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో 5 లక్షలతో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో మొదటిసారిగా ఎన్నికల ప్రచారాన్ని పడుగుపాడు నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఏబి చైర్మన్ దొడ్డరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చుపల రాధాకృష్ణారెడ్డి, వైసీపీ నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షుడు నలపరెడ్డి రజిత్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, డిఎల్డిఏ డైరెక్టర్ కాటన్రెడ్డి దినేష్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ అహ్మద్, వైసీపీ నాయకులు జగన్, ఎంపీడీఓ శ్రీహరి, ఎంఆర్ఓ పద్మజ తదితర మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, మాకు ఫలానా పథకం ఇవ్వండి, ఆ పథకానికి ఫలానా పేరు పెట్టండి, మా కుటుంబాలకు నిధులు ఇవ్వమని ఎవ్వరూ కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి నిర్ణయం తీసుకుని దాదాపు 33 పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పథకం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు 2,75,000 కోట్లు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. తిరుగులేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునేందుకు అందరూ కూడా సిద్దమై ఉన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ది కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడా కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు తీసుకొచ్చి ప్రజలందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ జరిగే సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తెప్పించుకుని ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవి అమలు చేయాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులందరూ కూడా సిద్దమైనారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనస్సు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని కుట్రలతో, కుతంత్రాలతో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ప్రయత్నం చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తో కూడా మంత్రాలు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా దండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందరూ ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాడు. ప్రజల ఆశీర్వాదం ఉంది. పేద ప్రజల అండదండలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మేము ఎవ్వరిని చూసి భయపడము. ఇతర పార్టీలన్నీ ఒక్కటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజల్లోకి వస్తాడు. నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే ఉడుగుపాడు పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి ప్రతి ఇంటికి పోయి శాసనసభ్యుడిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారిని, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా
పొడుగుపోడు పంచాయతీలోనే ప్రారంభించటం, దానికి కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొడుగుపోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పొడుగుపోడు పంచాయతీలో ఏదైనా తాగునీరు సమస్య గాని, పారిశుద్ధ్య సమస్య గాని, వీధి లైట్ల సమస్య గాని ఏదైనా ఉంటే ఎవరైనా పంచాయతీ ఆఫీసు పోయి అంత దూరం శ్రమపడి అక్కడ పోయి సమస్యని విన్నవించే పరిస్థితి లేకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి మీరు ఇంట్లో కూర్చొని ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మీ సమస్యని పరిష్కరించేదానికి పంచాయతీ పాలకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని పొడుగుపోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ పాలకవర్గం తెలియజేస్తున్నారు. దానికి ఒక టోల్ ఫ్రీ నంబరు ఇచ్చున్నారు. ఆ నంబర్ చెప్తాను, 9117499117. ఇంకోసారి చెప్తాను, 9117499117. ఎందుకంటే ఎవరైనా పంచాయతీ ఆఫీస్ ఉండేది దూరంగా ఉంటుంది. అదేవిధంగా సచివాలయాలు పోయి చెప్పాలన్నా కూడా మీకు కాలం వృధా కాకుండా మీ సమస్యని తక్షణమే పరిష్కరించే దానికోసంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు. దీన్ని పొడుగుపాడు పంచాయతీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఉపయోగించుకొని తద్వారా వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్య తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా పాలక వర్గాన్ని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.